హలో అందరికీ. వెల్కమ్ టు నోట్స్ ఫ్రమ్ తైవాన్. నార్మల్‌గా ఏ స్టూడెంట్ అయినా అబ్రాడ్‌లో హైయర్ స్టడీస్‌కి అప్లై చేస్తున్నారు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దే కన్సిడర్ ఈస్ దేర్ డిగ్రీ. వాళ్ళు ఈ డిగ్రీ ఆర్ ఈ డిపార్ట్‌మెంట్‌లో చదవడం ఎంతవరకు వర్త్ అని చూసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లైఫ్ ఎలా ఉంటుంది? జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది? జాబ్స్ దొరకడం ఈజీనా? కాదా? ఇవన్నీ గూడా కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ ఆఫ్ కోర్స్. లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టు దేర్ ఈస్ అ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ ఇంటెన్స్ ప్రోగ్రామ్ వేర్ యూ గెట్ యువర్ జాబ్ కన్ఫర్మ్డ్ వైల్ జాయినింగ్ ఫర్ మాస్టర్స్. But all these comes with set of rules and regulations that we have to follow. So I'll be explaining that in detail in Notes from Taiwan. So వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వాట్ ఈస్ ఇంటెన్స్ ప్రోగ్రామ్ అంటే దిస్ ఇస్ అ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ ఫండెడ్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీకు ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో గవర్నమెంట్ పే చేస్తుంది. అండ్ మీ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అది మీకు ఇండస్ట్రీ, I mean, collaborated companies will be paying you the stipend every month. సో వాళ్ళింత పే చేస్తున్నప్పుడు వాట్ డూ దే ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యూ ఇస్ మీకెన్ని ఇయర్స్ అయితే ఆ స్కాలర్‌షిప్ వచ్చిందో అన్ని ఇయర్స్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ తైవాన్ ఇన్ ద కొలాబరేటెడ్ కంపెనీస్. సో ఈ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ ఏ ఏ యూనివర్సిటీలో ఉంది అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఆల్ ద యూనివర్సిటీస్ దట్ హ్యాస్ ఇంటెన్స్ ప్రోగ్రామ్. బట్ ఐ హ్యావ్ అ ఐడియా ఆఫ్ ఫ్యూ యూనివర్సిటీస్ దట్ ఐల్ మెన్షన్. బట్ మీరు యూ కెన్ సెర్చ్ ఇన్ విచ్ యూనివర్సిటీస్ ఈ ప్రోగ్రామ్ ఉంది చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద డెడ్‌లైన్. So first thing is NYCU. They have for the intense program semiconductor manufacturing, and NCHU. NCHU has two intense programs. That is one for semiconductor manufacturing, same like NYCU. They both are collaborated with the same company, and one is for biomedical. 3 CCU, నేషనల్ చంగ్చింగ్ యూనివర్సిటీ ఇన్ చియాయి. సో ఈ 3 యూనివర్సిటీస్ నాకు ఐడియా ఉన్నవి. ఈ 3 యూనివర్సిటీస్‌లో ఇంటెన్స్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఆల్ ఇంటెన్స్ ప్రోగ్రామ్ ఈవెన్ దో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ అయినా కూడా దే హ్యావ్ ద సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ టు బి ఫాలోడ్. సో ఇంటెన్స్ ప్రోగ్రామ్ అంటే వాట్ దే యాక్చువల్లీ ఫోకస్ ఆన్ అంటే, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ ఇంటెన్స్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళ రీసెర్చ్ ఫోకస్ వచ్చి సెమీకండక్టర్ ప్రాసెసింగ్, లో కార్బన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉంటుందన్నమాట. ఆల్సో దిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఇలాంటి వాటి మీద వాళ్ళ రీసెర్చ్ ఫోకస్ ఉంటదనమాట. సో వీళ్ళకి డిఫరెన్స్ ఏముండదు నార్మల్ ప్రోగ్రామ్‌కి. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ హ్యావ్ ఫ్యూ ఎక్స్‌ట్రా రూల్స్ అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ జాబ్. అది తప్ప మీకు నార్మల్ మాస్టర్స్ నుండి ఏం తేడా ఉండదు. యూ హ్యావ్ టు డూ ద సేమ్. యూ హ్యావ్ టు టేక్ ది క్లాసెస్, ఫినిష్ యువర్ క్రెడిట్స్. సేమ్ లైక్ నార్మల్ మాస్టర్స్‌కున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కాలేజ్‌లో వరకు ఉంటుంది. యూ ఆర్ నథింగ్ స్పెషల్ ఫ్రమ్ ద నార్మల్ మాస్టర్స్. సో, హౌ మెనీ ఇయర్స్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అంటే, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మాస్టర్స్, నాట్ ఫర్ పీహెచ్‌డీ ఆర్ నాట్ ఫర్ బ్యాచిలర్స్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మాస్టర్స్ స్టూడెంట్. ఇదొచ్చి ఒక 4 ఇయర్ ప్రోగ్రామ్ వేర్ యూ స్టడీ ఫర్ 2 ఇయర్స్. మాస్టర్స్ 2 ఇయర్స్ చదువుతారు నార్మల్‌గా విత్ అదర్స్. ఆఫ్టర్ 2 ఇయర్స్ మీరు 2 ఇయర్స్ కొలాబరేటెడ్ కంపెనీతో వర్క్ చేస్తారు యాస్ ఎన్ ఎంప్లాయీ. సో, హౌ డస్ దిస్ వర్క్ అంటే, ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ నౌ థింక్ ఎన్‌సీహెచ్‌యు. నేను కూడా ఎన్‌సీహెచ్‌యు ఇంటెన్స్ ప్రోగ్రామ్ స్టూడెంట్‌నే. ఐయామ్ బీన్ ఫండెడ్ స్కాలర్‌షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ రిసీవింగ్ స్టైఫండ్ ఫ్రమ్ ఎ కొలాబరేటెడ్ కంపెనీ. తైవాన్‌లో ఉన్న ఒక ఇండస్ట్రీ గవర్నమెంట్‌తో కొలాబరేట్ అయ్యి దే ఆర్ హైరింగ్ 10 ఇండియన్స్ పర్ ఇయర్ ఫర్ దిస్ ఇంటెన్స్ ప్రోగ్రామ్. సో, ఆ ఇండియన్స్‌కి ఎలా ఉంటుంది అంటే, ఆ ప్రోగ్రామ్‌లో వాళ్ళు అప్లై చేస్తారు. మాస్టర్స్‌కొస్తారు. మాస్టర్స్‌లో యూ విల్ బి డూయింగ్ యువర్ రిసర్చ్ అండ్ వన్ సమ్మర్ యూ హ్యావ్ టు గో టు ద కంపెనీ ఫర్ ఇంటర్న్‌షిప్. 2 మంత్స్ ఇంటర్న్‌షిప్, సమ్మర్ ఇంటర్న్‌షిప్. ఇది నార్మల్ స్టూడెంట్స్ నార్మల్‌గా మాస్టర్స్‌కొచ్చినోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ ఎనీ కంపెనీస్ ఇన్ సమ్మర్స్. సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనే ఉంటుందనమాట. సో, అలా ఇంటర్న్‌షిప్‌కి తీసుకెళ్తారు. ఇంటర్న్‌షిప్‌లో యువర్ వర్క్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అనమాట. సో, ఇంటర్న్‌షిప్‌లో మీ వర్క్ వాళ్ళకి నచ్చి ఇఫ్ యూ పాస్ ద ఎవాల్యుయేషన్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అ జాబ్ ఆర్ ఎల్స్
నాట్ ఎవ్రీవన్ హూ గెట్ మాస్టర్స్ గెట్ అ జాబ్. ఇంటెన్స్ ప్రోగ్రామ్‌లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి జాబ్ వస్తుంది అంటే నో. You will have a job in your hand when you enter masters, that is true. But ఆ జాబ్ నిలబెట్టుకోవాలి అంటే your internship matters, your academic scores matter, your discipline. మీరు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బ్రేక్ చేయకుండా you have to follow everything in the 2 years to get into the job. అబౌట్ ద ప్రోగ్రామ్ అండ్ ఇండస్ట్రీ, కొన్ని యూనివర్సిటీస్‌లో ఒక్క కంపెనీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్‌లో 5 కంపెనీస్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్ సీసీయూ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది అంటే 5 కంపెనీస్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ అండ్ 17 పొజిషన్స్. 17 స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఇంటర్న్‌షిప్ ఇన్ దట్ యూనివర్సిటీ, బట్ ఎన్‌వైసీయూ అండ్ ఎన్‌సీహెచ్‌యూ you have to undergo an internship for 2 months in summer. So they will be looking for multiple positions, like mechanical engineer, product engineer, automation engineer, R&D, or design engineer, electrical control engineer. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్ కోసం వాళ్ళు హైర్ చేసుకుంటారనమాట. సో అండ్ ఈ ప్రోగ్రామ్‌లో స్కాలర్‌షిప్ ఎలా ఉంటుంది అంటే, సో ద టైప్ ఆఫ్ స్కాలర్‌షిప్ యూ ఆర్ గెట్టింగ్ ఈస్ నేషనల్ డెవలప్‌మెంట్ ఫండ్ అనమాట. దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎంఓఈ, ఐసీడీఎఫ్ ఆర్ మోఫా స్కాలర్‌షిప్. సో ఇదెలా ఉంటుంది అంటే, దిస్ ఈస్ ఎ సెపరేట్ అప్లికేషన్ విచ్ ఈస్ సేమ్. మీకు మాస్టర్స్ అప్లికేషన్ ఇస్తారు కదా! అందులోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. సో ఈ స్కాలర్‌షిప్‌కున్న రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేకింగ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం బ్రేక్ చేయకుండా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మాస్టర్స్ స్టూడెంట్. అండ్ ఆహ్, ఎన్ని ఇయర్స్ వాళ్ళు స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తారో అన్ని ఇయర్స్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ తైవాన్. ఇన్ ఎనీ తైవాన్ కంపెనీస్. ఇక్కడ తైవాన్ లోపలున్న కంపెనీస్‌లో మీరు వర్క్ చేయాలి. అండ్ మీకు ఫస్ట్ ఇయర్ స్కాలర్‌షిప్ ఇస్తారు. దట్ ఈస్ డెఫినైట్‌లీ ఫర్ ష్యూర్. ఫస్ట్ ఇయర్ ఫుల్ మీకు ఫ్రీ ట్యూషన్ ఫీ వేవర్ ఉంటది. బట్ ఇఫ్ యూ నీడ్ దట్ ఫర్ సెకండ్ ఇయర్, దెన్ యూ హ్యావ్ టు పాస్ చైనీస్ ఎగ్జామ్. దట్ ఈస్ టెస్ట్ ఆఫ్ చైనీస్ యాస్ ఫారిన్ లాంగ్వేజ్ అని చెప్పి టెస్ట్‌లో మీరు A2 స్కోర్ చేయాలనమాట. So this test has 6 different levels, that is A1, A2, B1, B2 and C1 and C2. 6 levels which indicates your Chinese proficiency level anamata. So you should get A2 in reading and listening individually. This test has 4 parts, that is reading, writing, listening and speaking. కానీ మనకు కావాల్సింది లిజనింగ్ అండ్ రీడింగ్. ఈ రెండిటికి మాత్రం ఎగ్జామ్ రాసి యూ షుడ్ స్కోర్ 430+ ఇన్ లిజనింగ్ అండ్ 450+ ఫర్ రీడింగ్ టు స్కోర్ 8. అలా చేస్తే మాత్రమే మీకు సెకండ్ ఇయర్ స్కాలర్‌షిప్ కూడా వస్తుంది. ఆఫ్టర్ దట్ వాట్ దిస్ స్కాలర్‌షిప్ విల్ ప్రొవైడ్ మీ అంటే, ఈ స్కాలర్‌షిప్‌లో మీకు ప్రతి మంత్ 10,000 స్టైఫండ్ వస్తుంది ఫర్ స్టూడెంట్ ఎక్స్‌పెన్సెస్ ఫ్రమ్ ద కంపెనీ. వాటెవర్ యూ ఆర్ గెట్టింగ్ స్టైఫండ్ 10,000 ఈస్ ఫ్రమ్ కంపెనీ. అండ్ మీకు ట్యూషన్ ఫీ వేవర్ వస్తుంది. దట్ ఈస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దట్ ఈస్ నేషనల్ డెవలప్‌మెంట్ ఫండ్. ఇందులో ఫస్ట్ మీరొచ్చినప్పుడు ఏమేం కవర్ చేస్తారు అంటే, దిస్ స్కాలర్‌షిప్ హాస్ ఎ బెనిఫిట్, దట్ ఈస్ మీరు ఇండియా నుండి తైవాన్‌కి రావడానికి ఫర్ ద ఫస్ట్ టైమ్ వన్ వే ఎయిర్ టికెట్ ఎకానమీ ఫ్లైట్‌కి దే విల్ పే యూ. లైక్ మీరిక్కడికొచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్ ఉంటుందనమాట. ఇఫ్ థింక్ యువర్ ఫ్లైట్ టికెట్ ఇస్ 26,000 ఫ్రమ్ ఇండియా టు తైవాన్, విచ్ ఈస్ ఈక్వల్ టు 10,000 ఎన్‌టిడి ఇన్ తైవాన్. సో ఆ మనీ మీకు రీఫండ్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఈవెన్ ఇఫ్ ద అమౌంట్ ఎక్సీడ్స్ ఆల్సో మీకొచ్చేది 10,000 మాత్రమే. 10,000 ఎన్‌టిడి ఫ్లైట్ టికెట్ విల్ బీ రీయింబర్స్డ్. అండ్ మీరు ఈ వీసాకని ఎంబసీ అటెస్టేషన్, వీసా ఫీస్, నోటరీ, హెచ్ఆర్‌డీ అటెస్టేషన్, ఎంఈఏ అటెస్టేషన్ వీటన్నిటికి కూడా మనీ స్పెండ్ చేసుంటారు కదా! యూ షుడ్ కీప్ ద రిసిప్ట్ సో దట్ వెన్ యూ ప్రొడ్యూస్ ద రిసిప్ట్ హియర్ ఇన్ తైవాన్ మీకు రీయింబర్స్‌మెంట్ వస్తుందనమాట. దానికి కూడా వీసా చార్జెస్, యువర్ హెల్త్ చెకప్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ రీయింబర్స్డ్. మీరు నార్మల్ మాస్టర్స్ అయితే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద యూనివర్సిటీ లేకపోతే డ్రాప్ చేసి మీరు వేరే యూనివర్సిటీకి జాయిన్ అయినా కూడా మీరు మనీ ఏం పే చెయ్యరు మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ ఇన్ ఇంటెన్స్ ప్రోగ్రామ్ మీరు యూనివర్సిటీ లైక్ 2 ఇయర్స్‌లో మిడిల్ డ్రాప్ చేసినా, లేకపోతే ఏదైనా రూల్స్ బ్రేక్ చేసినా, స్కూల్ నుండి సస్పెండ్ అయినా, లేకుంటే
ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయ్యాక నేను తైవాన్‌లో వర్క్ చేయాలి అనుకోవట్లేదు. ఐల్ గో బ్యాక్ అనుకుంటే అలా చేసినా దెన్ యూ హ్యావ్ టు పే ద ట్యూషన్ ఫీ వేవర్ దే గేవ్, ద స్టైఫండ్ అమౌంట్ దే గేవ్, ద రీయింబర్స్‌మెంట్ ఫర్ ఫ్లైట్ టికెట్, ద రీయింబర్స్‌మెంట్ ఫర్ యువర్ వీసా ప్రాసెస్. Everything whatever they have spent should be refund. I mean you have to pay back. So, is it different from normal masters? Ante, yes, it is different from normal masters because normal masters who are getting university scholarship, they don't have any set of rules about this Chinese A2 level. They don't have anything like you have to pay back the government the tuition fee waiver, the stipend, and everything if you revoke any rules or decide to drop the course or drop the program in between. But is it different like your studies is different from masters? No, you can choose the same course as them. You are supposed to take the credit courses తీసుకోవాలి. You have to complete the credits required to get graduated and everything. It is similar to the normal master student, but you have a extra set of rules for this Chinese, your stipend and your refund matters. సో, ఈ ప్రోగ్రామ్ ప్రతి సెమెస్టర్ ఓపెన్ ఉంటుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. Either they take only for the spring intake or for the fall intake or every semester depends on the university అన్నమాట. సో, మీరు ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ గురించి చెక్ చేసుకొని, మీరు చూస్తున్న యూనివర్సిటీలో ఎంట్రన్స్ ప్రోగ్రామ్ ఉందా లేదా చూసుకొని, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చూసుకొని డెడ్‌లైన్ ప్రకారంగా అప్లై చేసుకోవాలి. And you can also get to know the name of the company that is collaborated with each university in their official website, that is university website. You can just search for intense programs in Taiwan universities and you'll get all the information about it. సో, ఈ ఇంటెన్స్ ప్రోగ్రామ్ అప్లికేషన్ అన్నది మాస్టర్స్ అప్లికేషన్ కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఐ మీన్ డిఫరెంట్ టైమ్ పీరియడ్‌లో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని మాస్టర్స్ అప్లికేషన్ ఎండ్ అయ్యే టైంలో ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. అండ్ ఇట్ వోంట్ బీ అవైలబుల్ ఫర్ లాంగ్ డేస్. ఐ మీన్ ఫర్ మోర్ డేస్. ఎన్‌సీహెచ్‌యూలో అయితే హార్డ్‌లీ 8-10 డేస్, సమ్‌టైమ్స్ 15 డేస్ మాత్రమే ఈ అప్లికేషన్ పీరియడ్ ఉంటుంది. సో కీప్ చెకింగ్ ఇట్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ సెమిస్టర్ అప్లై చేసుకోవాలి లేకపోతే దాని నెక్స్ట్ సెమిస్టర్ అప్లై చేయాలి అన్నా కూడా రిమెంబర్ దట్ దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ యూ కెన్ అప్లై. సో అలా డెడ్లైన్ చూసుకొని అండ్ వాట్ సెమిస్టర్ ఇట్ ఓపెన్స్ అనేది చూసుకొని అప్లై చేసుకోండి. బట్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ అ జాబ్ వితౌట్ ఇంటెన్స్ ప్రోగ్రామ్ అంటే it is possible, but not easy. You should have the full potential because you are competing with the locals here. But it is not impossible being an international student to get a job. You can get it, but a little competitive. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ సీసీయూలో ఈ ఇంటెన్స్ ప్రోగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ ఉంది అంటిల్ ఏప్రిల్ 15th. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెయిల్ టు దెమ్, యూ కెన్ కాంటాక్ట్ ద యూనివర్సిటీ పీపుల్ అండ్ you can visit the official website of the university to get more details about it. And this is all about intense program. This is Notes from Taiwan signing off. Bye bye.